ఏళ్ల పోరాట ఫలితం కుల వర్గీకరణ అమలు సాధ్యం. అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ నెరవేరింది. ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 ఎస్సీ ఉపకులాలకు మొత్తంగా 15% రిజర్వేషన్లను అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయి ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడం గమనార్హం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు 59 ఉపకులాలను 3 వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఈ విభజన జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా జరిగింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన 15 ఉపకులాలు గ్రూప్ ఏ కిందకు వస్తాయి. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలు గ్రూప్ బిలో ఉంటాయి. రిజర్వేషన్ల ద్వారా గణనీయమైన ప్రయోజనం పొందిన 26 ఉపకులాలు గ్రూప్ సిలో ఉంటాయి. సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ ఏలో చేర్చారు. ఈ గ్రూప్లోని కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎస్సీ జనాభాలో 3.288% ఉన్నాయి. వీరికి 1% రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూప్లో డక్కలి, బుడగజంగాలు, చిందు, మోచి, రెల్లి, ఆరి ఆంధ్ర, మస్తీన్, బైండ్ల, చాచటి, డోమ్, గౌండ్, జమ్మడి దోస్త్, మంగ్, సపూరి, సిండొల్లు కులాలు ఉన్నాయి. మధ్యస్థంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూప్ బిలో చేర్చారు. ఈ గ్రూప్ ఎస్సీ జనాభాలో 62.748% ఉన్నాయి. వీరికి అత్యధికంగా 9% రిజర్వేషన్ కల్పించారు. ఇందులో మాదిగ దాసు, అనంతకాల, అరుంధతీయ, బబురి, బెల్లి, బోడోం, బైరి, చామర్, చండాల, దండాసి, దోసాద్, గసాల, గోదాగలి, హొలేయ, జగ్గలి, మాతంగి, మహతర్ వంటి కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ సిలో చేర్చారు. ఈ గ్రూప్ ఎస్సీ జనాభాలో 33.963% ఉంది. వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మాల అయ్యవారు, ఆడి ద్రవిడ, అర్వమాల, బండ, చలవాది, చంబార్, దేవాంగ, దూదేకుల, గాండి, గోసాంగి, హరిజన్, హొలేయ, దాసరి, జలగం, జంగం, కట్టిక, కొమ్ము, మహర్, మాల దాసరి, మాల హనాయ్, మాల జంగం, మాల మస్తీన్, మాల సాలే, సమగర, సతాని వంటి కులాలను చేర్చారు. కాగా సామాజిక ఉద్యమాల సూర్యుడు, ప్రజానాయకుడు, మాదిగల ఆత్మగౌరవానికి మార్గదర్శి అయిన మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాల పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెప్పాలి. మాదిగ కులాల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు 1994లో ఎంఆర్పీఎస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారానే మాదిగ ప్రజలు పోరాటం ప్రారంభించారు. అప్పటి నుంచి చేసిన పోరాటానికి ఫలితంగా గత కొద్ది రోజుల క్రితం నిజమైన ఎస్సీ వర్గీకరణకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే ఏప్రిల్ 14, 2025న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఈ సందర్భంగా టీజీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మెటి సాంబయ్య మాదిగ, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.